హాయ్ అండి, అందరికీ నమస్తే. సో ఇంత లాంగ్ ప్రయాణం తర్వాత కనెక్టికట్ అయితే చేరుకున్నాం మేము. ఇప్పుడు సమయం 11 గంటలకు మేము చేరుకున్నాము. బాగా చలిగా ఉంది, చలిగా గిల్లిగా ఉంది. అన్నా వస్తావా? డైరెక్ట్ వచ్చాయి. ఓకే. సో సమయం ఎంత బిగ్ బాస్? సమయం 12 గంటలకు వస్తుంది. బిగ్ బాస్ మీ అందరికీ ఒకటే చరణ్ ఎక్కించుకోమని చెప్పు అబ్బాయిని. ఓకే చరణ్ ఎక్కించుకొని బయలుదేరమ్మా. ఓకే బిగ్ బాస్, చాలా స్లోగా చలో బిగ్ బాస్ బాయ్. 309 పెట్రోల్ ప్లేస్ అమ్మా. బిగ్ బాస్ కూడా చరణ్ ఎక్కించేసుకోండి. సో అందరికి డిన్నర్ టైం, అందరం మళ్ళీ కలుసుకున్నాము. హాయ్ హాయ్ అన్న. అన్న మీరు యూట్యూబ్ ఛానల్ చూస్తలే? నేను ఎడదాకా ఏమైంది? ఐశ్వర్య నిన్ను ఇంత తీస్తే నా తమ్ముళ్ళు నువ్వే వస్తున్నావు తెలుసా రోజు. థ్యాంక్ యూ. భరద్వాజ్ గారు త్వరలో ఇండియా రండి మీరు కూడా. ఏ అంకిల్, మా అబ్బాయి డేవిడ్. సిమ్ డేవిడ్. హాయ్ అండి, అందరికీ నమస్తే నమస్తే నమస్తే. అన్న ఎక్కడ పోయినా నువ్వే ఉంటున్నావే. అమ్మా నమస్తే. నీ డ్రెస్ నేను తీసుకొచ్చిన, నువ్వు మర్చిపోయినావు కానీ. సో గైస్ ఇక్కడైతే ఒకసారి వచ్చేయండి. మా సింగర్స్ అందరు ఒకే చోట కూర్చున్నారు. హాయ్ హాయ్ హాయ్. పెడుతురండి వీడియోస్ పెడుతురా లేదా? వీడియోస్ పెడతలేదు ఇంకా, పెడుతురా? మరి ఇంగ్లీష్ పిక్చర్లో హీరోలా ఉన్నాం. మాకు అరేంజ్ చేసిన ఫుడ్ మాత్రం అదిరిపోయింది. మొత్తము మన ఇంట్లో కూర్చొని తిన్నట్టే ఉంది హ్యాపీగా. ఈ ఫుడ్ అంతా కూడా వీళ్ళు ఇంట్లో రెడీ చేసిందే, మేము వస్తున్నామని చెప్పి. పాపం వాళ్ళు చాలా పొద్దు నుంచి కష్టపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు వర్కింగ్ డే అయినా కానీ కూడా ఆ రోజు మొత్తం అందరు కలిసి మా కోసం మంచి ఫుడ్, ఇంటి ఫుడ్ తింటే బాగుంటుందని చెప్పి వీళ్ళందరూ కలిసి మా కోసం రెడీ చేశారు. రియల్లీ సో హ్యాపీ. చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి పేరున మంచి ఫుడ్ మా కోసం చేసినందుకు. రియల్లీ మా వెంకట్ గారి కుటుంబ సభ్యులకు, అలాగే కనెక్టికాలో ఉన్న తెలుగు అసోసియేషన్ మెంబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ. ఇక్కడైతే చూడండి మా అనంత్ గారు ఫుల్ చిల్ అవుతున్నారు. అంటే అనంత్ గారు ఏంటంటే డిన్నర్ చేయరు, కానీ అందరితో అలా కూర్చొని సరదాగా పాటలు పాడుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ మాకు ఫోటో సెషన్ జరుగుతుంది, చూడండి. ఫోటో సెషన్ తర్వాత ఫైనల్గా హోటల్కి అయితే వచ్చేసాము. మాకైతే ఒక మంచి 5 స్టార్ హోటల్ తీశారు, డబల్ ట్రీ అని. బాగుంది హోటల్ ముందున ఒక మంచి పెయింటింగ్ కూడా ఉంది. ఇక్కడ గోడలపై చాలా పెయింటింగ్స్ ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను. ఒకసారి లోపలికి వెళ్ళిపోదాం పదండి. వచ్చేసాము. 1 అవుతుంది నైట్, మధ్యాహ్నం ఇప్పుడు 3 గంటలు. రాత్రి బాగా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడే లేచాము, ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇక బ్రేక్ఫాస్ట్కి బయలుదేరుతున్నాము. మాకు బ్రేక్ఫాస్ట్ చేయించడానికి మా గెస్ట్ అందరూ వచ్చారు. సో వాళ్ళతో పాటు మేము బయటికి వెళ్తున్నాం, మీరు మాతో పాటు వచ్చేయండి. గుడ్ మార్నింగ్ అన్న. లగేజ్ ప్యాక్ చేసుకున్నారు. ఒకవేళ లేట్ అయితే నువ్వే వచ్చి ఒకసారి లగేజ్ ప్యాక్ చేసుకున్నాడు. లగేజ్
హాయ్ గైస్. అసలు చాలా ఇబ్బంది. సో ఫైనల్గా శ్రీ బాలాజీ వెజ్ అండ్ వేగస్ ఇండియన్ కెఫేకి వచ్చాము. సో ఇక్కడే మా టిఫిన్స్ అండ్ అలాగే లంచ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా బాగుంటుందంట ఇక్కడ ఫుడ్. ఇక్కడ చాలామంది చెప్తున్నారు శ్రీ బాలాజీ గురించి. సో మేము కూడా ఇక్కడ తిందామని వచ్చాం. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో మీకు చెప్తాను. వచ్చేసేయండి. నమస్తే అండి. పొడి ఇడ్లీ మా రామారావు అన్నకు అన్నా. నువ్వు లేట్ వచ్చావన్నా, మా తప్పలేదన్నా. మేమేదో చిన్న సింపుల్ తింటున్నామన్నా, కొద్దిగానే. 3 ఓకే అండి. మీరు ఇదే కాంబోనా? నవీన్ గారు వస్తున్నా. ఏంటి దూరంగా నుంచి ఓకే సార్, కొంచెం ముందుకు రండి అన్నగారు, కొంచెం ముందుకు రండి. మీరు 2 ఉన్నాయండి, మీకు ఏది కావాలంటే అది వాడుకుందాం. హాయ్ శ్రీ బాలాజీ వెజ్ రెస్టారెంట్. ఒక్కసారి శ్రీ బాలాజీ వెజ్ అండ్ వేగన్ రెస్టారెంట్. శ్రీ బాలాజీ రెస్టారెంట్లో టిఫిన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇడ్లీ, వడ, పూరి, అలాగే పొంగల్, దోశ, ఇవన్నీ మంచి సెటప్లో బాగా ఇచ్చారు. అండ్ వాళ్ళ చట్నీస్ కానీ సాంబార్ కానీ కూడా చాలా బాగుంది. సో మీరు ఎప్పుడన్నా మంచి టిఫిన్ చేయాలంటే బాలాజీకి వచ్చేయండి. సో ఈ వ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. చూస్తూనే ఉండండి జబర్దస్త్ గడ్డం నవీన్ ఒరిజినల్స్.